రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వైసీపీ ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 7 రోజులు కావస్తున్నా వారి మధ్యన ఉన్నటువంటి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడాను ఇప్పటికే చర్చలకు పిలుపునిచ్చారు. ఈ చర్చల్లో మాత్రం ప్రధానమైనటువంటి 5 డిమాండ్లను వాణి పెట్టింది. ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా ఏదైతే దువ్వాడ సీన్ తరపు నుండి ఆయన తమ్ముడైనటువంటి శ్రీధర్ బాబా, అదేవిధంగా వాణి తరపు నుండి సంపతర రాఘారావు అన్న కొడుకులైన అడ్వకేట్ ఒక ఆయన, అదేవిధంగా డాక్టర్తో పాటు డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధ కూడా పాల్గొన్నారు. 2 రోజులుగా జరుగుతున్న ఈ చర్చల్లో ఎంతవరకు పురోగతి వచ్చింది, ఈ సమస్యకి ఎక్కడ ఎండ్ కార్డ్ వేయాలని ఆలోచిస్తున్నారనే విషయంపై ప్రస్తుతం మనకి దువ్వాడ శ్రీను తరపు నుండి ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ సమస్య 7 రోజులు కావస్తోంది. ఒక కొలిక్కొచ్చే పరిణామాలను అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏ డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్ల పరిష్కారంలో ఏ ఆటంకాలు ఇంకా మీకు ఆటంకంగా నిలుస్తున్నాయి, అటు నుండి ఉన్నవారు కూడాను ఈ సమస్యల పరిష్కారం దిశగా యోచించి ఈరోజు ఆ సమస్యలు పరిష్కరించి ఆ 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలను తొలగించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీడియా సమక్షంలో అందరూ చూశారు. ఒక 2 రోజుల క్రితం వాళ్ళ వాణి గారి తరపున వాళ్ళ చెల్లి గారు, అలాగే 2 బంధువులు, అన్నీ గారి తరపున నేను కారులో పక్కకి వెళ్ళి కూర్చొని ఒక 2 అవర్స్ మాట్లాడడం జరిగింది సార్. అక్కడ వాణి గారు చెల్లెలు రాధారాణి గారు ఒక 5 డిమాండ్లు నా ముందు పెట్టడం జరిగింది సార్. ఒకటి, పర్లాకిణిలో అన్నీకి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో రిజిస్ట్రేషన్ ఎలక్షన్ ముందు ఎప్పుడో చేసేశారు. బట్ ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నాయంట. అది క్లియర్ చేసి అది తక్షణమే చేయాలన్నారు సార్. ఫస్ట్ పాయింట్ చెప్పారు. ఓకే అన్నాం సార్. 2, టెక్కల్లో అన్నీ గారు కట్టినటువంటి వెంకటేశ్వర కాలనీ ఉన్న బంగ్లా, ఇప్పుడు వాణి గారు వాళ్ళందరూ ఉంటున్న ఇల్లు, అది కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్. దాంట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసన్నపేటలో దాదాపు 25 లక్షలు 20 లక్షలు అప్పు ఉంటుంది బ్యాంకులోను. అది క్లియర్ చేసి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్. అది ఒక 2వ పాయింట్ సార్. 3 ఏంటంటే పిల్లలు సార్. పిల్లలకు సేమ్ మాట్లాడుకుంటాం సార్. అన్నీ ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకోవడానికి అదొక పాయింట్ సార్. 4th పాయింట్కి వచ్చినప్పటికీ, ఇప్పుడు గతంలో ఈ మధ్యకాలంలో జరుగుతూ ఎప్పటి నుంచో ఉన్న ఈ గొడవలకి తీవ్రతరం అయ్యాక ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నింటికి చూసిన తర్వాత ఆవిడ ఇటుపక్క ఫస్ట్ ఆవిడ కోరుకోవడం డైవర్సు, ఈయన అప్పుడు పెద్దగా దాన్ని స్పందించకపోవడం. కానీ ఇటీవల ఏంటంటే జరుగుతున్న ఈ 7-8 రోజులు అవుతున్న రచ్చకి ఆయన కూడా మానసికంగా విసిగిపోయి ఇటీవల 498 ఒక సెక్షన్ అయింది. దీని మీద అప్పుడు ఆయన కూడా డైవర్స్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేనేమన్నానంటే అటు పక్క వచ్చినటువంటి నా అడ్వకేట్ దివాకర్కి ఈ చర్చలకు పిలిచినప్పుడు నేను ముందు చెప్పాను, మనం మీరు పెట్టిన డిమాండ్స్లో 90% ఇలాగా చేయడానికి ఉంటుంది, కానీ 100% కూడా అయిపోదు, ధర్మం కాదు. కాబట్టి మీరు కూడా అటు ఇటు ఉన్నట్టే చేసి మాట్లాడాలి, జాగ్రత్తగా వాళ్ళకి న్యాయం జరిగినట్టే చేద్దాం, చేయగలిగినవి చేద్దాం అని చెప్పాను. ఆ విషయం కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్కి వచ్చి డైవర్స్కి వచ్చినప్పటికీ మ్యూచువల్ ఈ కోర్టులో వేసుకొని మళ్ళీ తిరుగుకొని ఈ గొడవలు ఇవన్నీ కాకుండా ఓన్లీ డైవర్స్ అనేది వాణి గారికి శ్రీని గారికి మధ్యన మాత్రమే, సపరేషన్ అనేది వాళ్ళిద్దరికి మాత్రమే. అది ఒకటి క్లియర్ చేసుకుందాం. ఇకపోతే వాళ్ళు 5th డిమాండ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గారు గత 16-17 నెలల కిందట ఇల్లు లాక్ చేస్తే బయటకు వచ్చాక నడి రోడ్డు మీద ఉన్నప్పుడు ఆయన తర్వాత పరిణామాలు దాంట్లో చాలా ఉన్నాయి. అది మీరు ఎప్పుడైనా క్వశ్చన్ వేసినప్పుడు చెప్తాను. ఆ బిల్డింగ్ సంబంధించినట్టు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో మాకు తదనంతరం రాయమన్నారు. ఈ విషయాలన్నీ కూడా అన్నయ్య గారికి చెప్పాం. చెప్పిన తర్వాత మొదటి 3 అంశాలు కూడా ఓపెన్గా డెలిబరేట్గా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా స్పందించి ఓకే అని సార్ అయిపోయింది. ఈ 4th పాయింట్కి వచ్చినప్పటికీ సరే ఇంత తెగే వరకు లాగి ఎంత కంపు అయిపోయిన తర్వాత అది అలా చేసుకుంటాం, వాళ్ళకి కావాలన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. ఇది చూస్తే ఇది మరి అక్కడ అన్నీ గారు కూడా వెక్స్ అయిపోయారు కాబట్టి, ఇంత రోడ్డు ఎక్కిపోయాం కాబట్టి ఈ సపరేషన్ అనేది కన్ఫర్మ్ అని ఆయన చెప్పాడు. 5th పాయింట్కి వచ్చినప్పటికీ దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు 5th పాయింట్, ఇప్పుడు పొరపాటున దువ్వాడ శ్రీనివాస్ గారు తదనంతరం రాసి ఇవన్నీ ఈ 3 ప్రాపర్టీస్ కూడా సెల్ఫ్ ఎక్విట్ ప్రాపర్టీస్, స్వార్జితమైనటువంటి ఆస్తులు. ఈ ఆస్తులకు సంబంధించి
వాళ్ళు ఆ రెండు ఆస్తులు చక్కగా రాసిస్తున్నారు. మరి ఆయన కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఆ రోజు ఒక 15 నెలల కిందట మీరు లాక్ చేస్తే బయటకు వస్తే నడి రోడ్డు మీద ఉన్న మనిషికి పలాసపొట్టికి వెళ్ళి సంవత్సరం దాదాపు 11 నెలల 10 రోజులు అప్ అండ్ డౌన్స్ చేసి నానా బాధలు పడి ఎవరి కాలో చేయబట్టుకుని ఏదో మొత్తానికి ఒక మంచి సైట్ సెట్ చేసి ఆ స్థలం వరకు చేసి కన్స్ట్రక్షన్ చేసి ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇది శ్రీనివాస్ గారు ఎందుకు అలాగా రాయము అన్నామంటే రాయను అన్నాడని నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు రాసేదే అనుకోండి, మళ్ళీ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ న్యూసెన్స్ ఇదంతా. ఇక్కడ ఎందుకంటే మనం ఒక పరిస్థితి ఒకటి చేసామంటే చక్కగా క్లారిటీగా అక్కడికి ఉండాలి సార్. ఇప్పుడు పిల్లలు అవి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులమే కదా సార్. పేకపోయిన వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా పిల్లల కోసం ఎక్కడా రాజీ లేదు సార్. ఎటువంటి రాజీ లేదు. 2 ప్రాపర్టీస్ ఇచ్చేస్తున్నారు. ఫ్యూచర్లో సంబంధించినటువంటి అమ్మాయి పీజీ చేసుకోవడానికి కానీ ఇంకా ఉత్తరోత్తర కార్యక్రమాలన్నిటికి కూడా అన్నీ ఆయన బ్రతుకున్నంత వరకు కంటికి రాపల అన్ని విషయాలు చూసుకుంటారు సార్. ఆ మాట ఇచ్చారు. అలాంటి విషయాలు నేను కాగితం మీద కూడా రాయించిస్తాను మీ ఆర్టీవీ సమక్షంలో. ఖచ్చితంగా. కానీ ప్రస్తుతం ఏ సమస్య ఇంకా ఆటంకంగా నిలుస్తుంది? ఈ ఏదైతే 7 రోజులు జరుగుతుంటే ఆ కుటుంబంకి వచ్చినటువంటి ఆ కష్టం నుండి వాళ్ళు అంటే సాధారణ పరిస్థితులు నెలకొని బెట్టు దిగడానికి కూడాను ఇంకా ఏమి కనుచూపు మేరలో అటుండి సానుకూలత లేనటువంటి పరిణామాలు కనిపిస్తుంది. సార్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సరే నాకు ఎన్ని అవమానాలు ఎన్ని తిట్టినా పర్వాలేదు. కుటుంబం వాణి గారికి కానీ పిల్లలకి కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంయమనం పాటించండి. ఇది పద్ధతి కాదు. ఇది ఈ సందర్భం ఇది కాదు. ఇంకా రోడ్డు మీద పడిపోవడం ప్రజలు కూడా చెదరించుకుంటున్నారు. అసహ్యంగా ఉంది. దయచేసి మీకు పూర్తి బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఇంకెంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాల్సి. ఎవరైనా చెబితే వినే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? ఏం చేయమంటారు సార్? మీడియా మీలాంటి పెద్దలు అందరు కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడు 5 డిమాండ్లు అన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి సమస్యలు ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఎలా జరుగుతున్నాయి సార్? ఇంతలా సానుకూలంగా దువ్వాడ సీన్ తరపున ఉన్నప్పటికి కూడాను వాణి తరపు నుండి నచ్చజెప్పడానికి వచ్చినట్టు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నచ్చచెప్తే వినే పరిస్థితులు ఆమె ఏమైనా కనిపిస్తుందా మీరు 2-3 సిట్టింగ్లో? నేను కండిషన్ ముందే పెట్టాను సార్. దివాకర్ నాకు ఫోన్ చేశాడు ఒక 2 డేస్ బ్యాకే. వాళ్ళ బ్రదర్ కూడా నాకు ఫోన్ చేశాడు, ఇచ్చాపురం రాజేంద్ర అని. చెప్తే నేను మొదట చెప్పాను సార్, మీరు ఖచ్చితంగా కన్ఫామ్డ్గా మీరు స్టాండర్డ్గా మీరు చేయగలను అంటే పెడదాం. అనవసరం వెళ్ళి కూర్చొని ఫెయిల్ అయితే అది అసహ్యంగా ఉంటుందని చెప్పాను సార్. ఇప్పుడు జరిగినటువంటి చర్చల్లో ఎటువంటి పురోగతి లేనట్టు పరిణామాలు ఉన్నాయి? అంటే ఆ రోజు మేము నలుగురం కూర్చున్న తర్వాత ఆ చర్చలో జరిగినవన్నీ అన్నీ గారు చెప్పడం జరిగింది. ఆయన ఎంతవరకు చేస్తారో అంతవరకు చేస్తాను విషయం నేను 4 రాత్రి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి వాళ్ళ రెస్పాన్స్ మీరు టీవీలో చూశారు కదా సార్. ఏముంటుంది సార్ ఇప్పుడు భార్యాభర్తల గొడవలు? నాకు తెలియదొడుతాను భార్యాభర్తల గొడవలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన భారతదేశంలో ఏంటి సిస్టమ్ ఎక్కడుంది సార్? ఇప్పుడు భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చాయి. ఎవరు వస్తారు సార్? ఆమె తరపున తల్లిదండ్రులు, ఇతని తరపున తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరుంటే అక్కచెల్లు వస్తారు సార్. కూర్చొని మాట్లాడుకోవాలి. ఫెయిల్ అయ్యింది అప్పుడు ఏం చేస్తాం సార్? పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి. కానీ ఇలా ఇప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఈ జిల్లా ఎస్పీ గారికి. సార్ ఇది ఎట్టిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తే రేపు సమాజం ఏం తీసుకోబోతుంది? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటి నుంచి భార్యనేమి బయట కూర్చోబెట్టలేదు. దయచేసి విఘ్నులు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ మీరు ఒకటి గమనించాలా. దాదాపు ఒక 14-15 నెలల కిందట ఆవిడ తాళం వేస్తే ఇంటికి బయటకు వచ్చేసి నడి రోడ్డు మీద ఒంటి బట్టలతో వచ్చేస్తే ఒక బ్రదర్గా ఒక తల్లి నేను పలాసలో ఉంటున్నాను వెంటనే నాకు వాళ్ళు డ్రైవర్ నాకు చేశాడు. ఆయన నర్సన్పేట వెళ్ళిపోతున్నాడు టెక్కల నుంచి. నా ఫోన్ పలాస నుంచి వచ్చినప్పుడు ఇంకా అలా దూరం వెళ్ళిపోతున్నాడు. నేను ఫోన్లో మాట్లాడి అన్నయ్య నువ్వు నా మాట విను, నీకు తల్లి ఉంది, నేనున్నాను, రండి మీరు వెనక్కి చూద్దాం, రేపు ఏం జరగబోద్దో చూద్దాం, సమయం పాటించాలని చెప్పాను. తర్వాత విన్నాడు, ఆయన వచ్చాడు. కానీ ఆ తర్వాత మేము టెక్కలు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేనా నేను అన్నీకేమైనా? ఆయన కట్టుకున్నా ఆయన స్వార్థం ప్రయత్నం చేయలేదు సార్. ఇప్పుడు అక్కడికి వీళ్ళ జీవితంలో దాదాపు 27-28 ఏళ్ళు ఎప్పుడు గొడవలేదు సార్. నెలకి 25 రోజులు గొడవలేదు సార్. 4-5 రోజులు మాత్రం శుభ్రం ఉంటారు. ఏం చేయమంటారు సార్? ఏం చేయలేం పరిస్థితి. అవన్నీ మాకు తెలిసిన విషయాలే. ఈ 2 ఏళ్లలో తీవ్రతరం సాధించారు సార్. ఆధిపత్య పోరు, రాజకీయం, అంతే సార్, ఇంకేమీ లేదు సార్. ఇవన్నీ ఒట్టినాయి. ఇప్పుడు దీనికి ఒక ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? చూస్తే లోకం అంతా కూడాను ఎమ్మెల్సీ దువ్వాడ సీన్ కుటుంబంలో వచ్చిన ఈ కలహాలు ప్రతి ఒక్కరు కూడాను రేపు ఏ దిశగా వీరు చేసిన ప్రవర్తన ఏ కుటుంబంపై పడుతున్న ఒక చర్చ నడుస్తుంది బయట. సార్ ఇప్పుడు ఒక ఇష్యూని రాష్ట్రంలో నాకు తెలిసి పెద్ద 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 స్టార్స్ చనిపోయినా ఏం జరిగిన 24 hours 48 hours మ్యాక్సిమం. ఇది ఏంటి సార్? ఇది 7 days హై రేటింగ్స్ జనాలు చూస్తున్నారు. టెండెన్సీ మారింది. ఎక్కడ లోపం ఎక్కడ ఉంది?
లోపం అంటే సార్ లా అండ్ ఆర్డర్ బాగోలేదు సార్. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. రేపు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుంది. చాలా తప్పు సార్ ఇది. అంటే తన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చారనే విషయాన్ని దువ్వాడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా అలా పోలీసు పరంగా చర్యలు చేపట్టకపోవడమే ఇంతలా సమస్య జటిలమైందనుకోవచ్చా? ఎస్, 100%. నువ్వు ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా. ఏంటిది, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఆవిడ ఇంటి నుంచి బయటకు పెట్టేస్తే ఆవిడకు బంగ్లాలో ఉంటుంది. ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ ఇల్లేమి ఈ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఏం చెప్తున్నాయి సార్? ఒకవేళ ఆవిడకి కానీ నిజంగా ఒకవేళ ఏమీ లేకపోతే ఏమైనా మూర్ఖమా సార్? పనికిమాలమా? మహాపాపం. ఇది ఒక్క ఇల్లు ఉంటే ఇది వదిలేసి వెళ్ళిపోతాం మేము. ఖచ్చితంగా చెప్తున్నాను రా, ఇలాగ అన్నీ బయటకు వచ్చాను, రోడ్డు మీద ఉంటాం, నో డౌట్. ఇది ఆల్రెడీ ఆవిడ భార్య నాకు టికెట్ కావాలి, రాజకీయం కావాలి అని ఆ ఒక్క దురుద్దేశంతో ఇంటి నుంచి బయట పెట్టేస్తే నడి రోడ్డు మీద ఉన్న మనిషికి తీసుకెళ్ళి మళ్ళీ నానా బాధలు పడి ఏం చేసాం. ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు మీరు ఒకసారి దయచేసి ఈ ఇల్లు చూపిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి బంగ్లాలో లోపలికి వెళ్ళండి. ఈ శ్రీకాకుళం జిల్లాలో అత్యంత అద్భుతమైన ఇల్లు. నాకు తెలిసి సుమారు 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని ఇయర్స్ కట్టించాడు. ఆ లాస్ట్ పూర్తయిన సందర్భం అయిన తర్వాత 10 రోజులు కూడా పాపం ఇంట్లో లేడు ఆయన. మొన్న ఆ మధ్యన 15 నెలల కిందటే పూర్తయింది. ఈ 5 డిమాండ్లో మాధురితో సహజనం, టెక్కలు విడిచి వెళ్ళిపోవడం, ఈ 2 డిమాండ్లు ఈ 5 మరి ఇంక ఎక్సెస్ లేవా? అవి అని నాకు చెప్పలేదు సార్. నా దగ్గర మాధురి గారి విషయం కానీ ఈ సహజ ఇలాంటి విషయాలు చెప్పలేదు సార్. వచ్చిన 3 దగ్గర కూడా ఈ ప్రస్తావన రాలేదుగా. ఇదే కారులో నేను ముందుకున్నాను, రాధారాణి గారు అక్కడ ఉన్నారు, దివాకర్ ఇక్కడ ఉన్నారు, గిరిబాబు అని అక్కడ ఉన్నారు సార్. ఇది నిజం, అబద్ధం ఏం లేదు. నాకు 5 పాయింట్లు చెప్పారు. నేను ఏ 5 పాయింట్లు చెప్పానో అదే ప్రయారిటీ ప్రకారం మీకు చెప్పాను. నేను ఇక్కడ ఎక్కడ తప్పు చెప్పాల్సిన కర్మ, అలాంటి తప్పుడు పనులు చేయాల్సింది లేదు సార్. తదనంతరం ఆ ఆస్తిని దఖలు చేస్తామని వాళ్ళు కోరడం వెనుకున్నటువంటి దురుద్దేశం ఏమనుకోవచ్చు? నిలువు నేడలేని శ్రీనివాస్ని ఇంటి నుండి బయటికి నెట్టాలని ఒక ప్రయత్నమేనే ఈ సమస్యని ఇంతలాగా జటిలం చేసుకుంటున్నారు. లేదనుకుంటే ఆ పిల్లలు ఆమె తాలూకా భవిష్యత్తుని ఎన్నుకునే క్రమంలో ఇంత బెట్టి చేస్తున్నారు అనుకో. ఏంటి సార్ భవిష్యత్తు? ఏంటి భవిష్యత్తు సార్? బ్రహ్మాండమైన పెళ్లి చేశారు, డాక్టర్ చేయించారు, ప్రాక్టీస్ అక్కడ ఉంది, డెంటల్ డాక్టర్ పెద్ద అమ్మాయి, మంచి మ్యాచ్, చాలా ఇష్టపడి చేసుకున్నారు. అందరికీ తెలిసి టెక్కలు అద్భుతంగా కొన్ని వేల మందితో చేసి అద్భుతమైన మ్యారేజ్ చేశారు. హాయిగా పెళ్ళైన పాప హాయిగా అక్కడ హాస్పిటల్లో ఉండి చేసుకోవచ్చు. రెండో పాప బ్రహ్మాండంగా చదువుకొని హాయిగా రేపు పొద్దున్న పీజీలో సీట్ రాకపోయినా అన్ని పేమెంట్ సీట్లు ఇవన్నీ రేపు పొద్దున్న పీజీ సీట్ కొంటాడు అన్నయ్య. తల్లి ఆమె అమ్మగారు, తల్లిగారు వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళు చూసిన వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కోట్లాది రూపాయల ఆస్తికి చట్టబద్ధత కల్పించకుండా ఒట్టి మాటలే చెప్తున్నారు. చర్చిల్లో మాత్రం ఒక హెల్దీ వాతావరణం లేదని చెప్పేసి ఆమె ఏమైనా మదనపడే పరిస్థితి ఉందా, లేకపోతే తక్షణమే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తుంది. ఆర్టీవీ ద్వారా మీరు తీసుకోండి, మీకు మాట ఇస్తున్నాను. నేను మొదట చెప్పిన 3 కానీ చేయకపోతే నాకు ఆర్టీవీలో పెట్టి నాకు మీరు ఏమైనా శిక్షించండి. మీరు ఏంటి ప్రజలు నేనేం తప్పు చేస్తాను అడగండి, నేను చేయిస్తాను సార్. ఆ రెస్పాన్సిబిలిటీ నాది. మీకు ఏమన్నారు, ఒరిస్సాలో చేయమన్నారు, తీసుకోండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఒరిస్సా. ఇప్పుడు సార్ ఒక్క విషయం సార్, ప్రాపర్టీస్ లేవని వాళ్ళే అంటున్నారు, ప్రాపర్టీస్ మావే అంటున్నారు. ఏంటి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోండి దయచేసి. ఆయనకున్న 3 ప్రాపర్టీస్ కూడా సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీస్ సార్. ఇవే ఇలాంటి ఇష్యూస్ అయితేనే కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టుకి వెళ్ళి పిచ్చెక్కిపోతారు సార్. 2 కుటుంబాల ముందు వచ్చిన సమస్య అని అనుకుంటున్నామా, లేకపోతే కోరిక కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకడం లేదనుకోవచ్చు? ఇది సమస్య కాదు సార్, ఇది ఒక ప్రతీకారం. ఇది సమస్య అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఎప్పట్లోగా ఒక రోజు, ఈ రోజుకి 7 రోజులు కావస్తోంది. ఇంకా 7 కాస్త పక్కన 0 70 అవుతుందా, లేకపోతే 7 దాటి 7 నెలలు అవుతుందా, లేకపోతే ఈ 7 సంవత్సరాలు? ఏంటి పరిణామాలు? మీకు ఏమైనా ఆ సిట్టింగ్లో వాటికి సంబంధించి మీ మాటల్లో ఎక్కడైనా కూడా సమస్యకు పరిష్కారం మార్గం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఇది యాక్చువల్గా వాళ్ళు చేసిన డిమాండ్స్కి నిజంగా కొద్దిగా సమయస్ఫూర్తి ఉండి కొద్దిగా సమయంలో కోపం తగ్గించుకొని దయచేసి విజ్ఞప్తి చేసుకుని మీలాంటి వాళ్ళ ద్వారా మాట్లాడుకొని మేము మీరు ఇప్పుడు అన్నారు ఆర్టీవీ ద్వారా మీరన్న మీ ఛానల్ మీరన్న మాకు గౌరవం, మీరు లీడ్ తీసుకోండి. మీరు మా మీద అలాంటి డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకోండి, మీరు లైవ్ పెట్టండి, మీ సమక్షంలో అన్ని చేయిస్తాను. అది నాది బాధ్యత. ఏం చేయమంటారు సార్ ఇంకెంతకన్నా? మీరు వాణితో మాట్లాడారు ఎప్పుడైనా?
ఇప్పుడు ఇంచుమించు మేము 2 సంవత్సరాలు అవుతుంది లేదు సార్. అంతకుముందు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు వస్తాను సార్. ఈ టెక్కలి ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ పేరెంట్స్ కూడాను తమకి అండగా ఉన్నారు, ఆమె మనస్తత్వం తెలుసు. వారైనా ఈ విషయంలో ఏమైనా మనవల కోసం, కూతురు భవిష్యత్తు కోసం ఈ చర్చల ద్వారా ఈ సమస్యను తెగదెంపు చేసుకుంది, అంటే సమస్యను పరిష్కరిద్దాం అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నాకెవరు ఫోన్ చేయలేదు, నాకు కానీ మా అమ్మగారికి కానీ. ఇప్పుడు పలాసలో ఆయన వచ్చి మేము పెట్టిన తర్వాత 16-17 నెలల్లో ఎలాగున్నాం. ఇప్పుడు బాబా మనం మాట్లాడదాం, ఏముంది పెద్ద అని పిలిస్తే బాబా నువ్వు వస్తావా, లేకపోతే నేను రావాలంటే సెంటర్లోకి ఎక్కడికైనా వస్తాం, మరి ఈ ఏముంది. ముగ్గురిని కూడా నెగోషియేషన్ పంపించిన దాంట్లో వాళ్ళు వస్తుందా? మరి నేను అది అడిగాను సార్ దివాకర్ నాకు ఫోన్ చేస్తే. సండే ఫోన్ చేసి చెప్పాను, దివాకర్ నేను చిట్టి అంటాను దివాకర్కి, చిట్టి నువ్వు అన్ని క్లారిటీకి తీసుకొనిరా అనేసి నేను ఒక రోజు డిలే చేశాను వాస్తవంగా. చేసి అదంతా ఓకే అయిన తర్వాత రెండో రోజు సాయంకాలం ఎప్పుడు 7 గంటలప్పుడు ఓకే అంటే వాళ్ళు మీరు అందరి సమక్షంలో, అందుకే ఇది కూడా అబద్ధం అంటారనే డౌట్ వచ్చే బయట అక్కడే మీరందరూ ఉన్నారు. ఉంటే ఆ కారులో ఆమె ఎక్కారు, వాళ్ళ చెల్లి గారు ఎక్కారు, నేనున్నాను, వాళ్ళిద్దరు ఉన్నారు, అందరం కారులోనే మాట్లాడి 2 hours తర్వాత వచ్చాం. వాళ్ళ డిమాండ్స్ చెప్పారు, ఆ డిమాండ్స్ అన్ని గారికి చెప్పాను, ఆయన చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. మిగతాది అది రేపు నిన్న మళ్ళీ ఆ విషయం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అవన్నీ లేవు అంటే ఏంటి సార్ ఇంకంతకని చూస్తే కనుక ఇది దువ్వాడ కుటుంబ కలహాలు కాదు లా కనిపించట్లేదు. ప్రతి ఇంట్లో కూడాను ఈ పరిణామం పడేటటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి 7 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పట్లోగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని మీ తరఫున ఆశపడుతున్నారు. మీ ఆశకు అనుగుణంగా వారు ఎవరైనా కూడాను వెట్టి దిగడం కానీ లేకపోతే అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం సార్, దయచేసి మనం చేస్తుంది మంచి చెడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ సమస్యని ఒక వింతగా చూస్తున్నారు. నాకు తెలిసి ఈ సమస్యని మనం సమయస్ఫూర్తితో తీసుకోకపోతే అది నష్టం సార్. ఇప్పుడు ఇలాంటి సమస్యల వల్ల ఫ్యూచర్లో ఏంటి సార్, ఇప్పుడు ఇక మీరు కామన్గా ఒక అమ్మాయి ఎప్పుడైనా మనం అక్కడక్కడ చూస్తుంటాం, వెళ్ళి భర్త ఇంటి ముందు కూర్చుంటే విత్ హాఫ్ అన్ అవర్లో పోలీస్ వారు వచ్చి షిఫ్ట్ చేస్తారు. వెళ్ళమ్మా పొల్యూషన్ కేసు కట్టామమ్మా, కోర్టుకు వెళ్ళండి అమ్మా అంటారు. ఇప్పుడు 1 వీక్ నుంచి ఉన్నారంటున్నారు, మీడియా సాక్షిగా ఉంది. మరి ఇదే రేపు పొద్దున్న ఇంకెవరైనా చేసి మీరు ఆ రోజు ఆవిడకి ఇచ్చారు కదా నాకు ఇవ్వలేదని అడగరా? దయచేసి ఒక యంగ్స్టర్ మంచి ఎస్పీ గారు ఉన్నారు. ఇది ఏంటి సార్ పార్టీలు? ఇప్పుడు నేను ఒక వైసీపీ జగనన్న అభిమాని, ఏముంది సార్ పార్టీలు ఎవరిష్టం వాళ్ళది ఏముంది. నేను తెలుగుదేశం పార్టీ వరకు కూడా చెప్తున్నాను, నేను ఈ జిల్లా మంత్రి గారికి కూడా చెప్తున్నాను, సార్ ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎవరు నాకు పరిచయం తెలియదు, నేను అచ్చెన్నాయుడు గారికి కూడా చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు, ఇది సొంత విషయాలు ఇవి. దువ్వాడ శ్రీనివాస్ కానీ నేను కానీ మేము కానీ ఇతరత్ర ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మేము ఏమైనా కబ్జాలు చేసామా, అరాచకాలు చేసామా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఇది పర్సనల్ ఇష్యూ. ఈ పర్సనల్ ఇష్యూని ఇంత చేయడం వల్ల అది మంచి పద్ధతి కాదు. వానికి అచ్చెన్నాయుడు ఉందన్నటువంటి సంకేతాలు మీకు అనిపిస్తున్నాయా పోలీసుల వ్యవహార శైలి? ఖచ్చితంగా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఇది లేకపోతే ఇది ఎక్కడైనా ఇలాగ ఇష్యూ జరిగిందా సార్? మన జిల్లాలో కాదు, ఈ టెక్కల్లో కాదు, పోనీ రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతుందా? ఒకరోజు అరగంట 2 రోజులు మీడియా ముందు హరాస్మెంట్ ఇంట్లో ముందు వెళ్ళిపోయేలా చేయడం. దీనికి మనకు భారత రాజ్యాంగంలో మనం అన్నీ ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, ఏ గొడవకి ఏంటి అని మన పెద్దలు నిర్ణయించారు. ఆ నిర్ణయాల ప్రకారం మనం పోలీస్ స్టేషన్లు కోర్టుల ద్వారా తేల్చుకోవాలి ఏమన్నా, లేదా పెద్ద మనుషులు. వీటన్నిటికన్నా ఎవరు పెద్ద? కోర్టులు పోలీస్ స్టేషన్ల కన్నా పెద్ద మనుషులు మీసి ఏ రోజు కోర్టుకి వెళ్ళినా మళ్ళీ చివరికి పెద్ద మనుషులే. ఇప్పుడు ఈరోజు మనం ఎన్ని అనుకున్నా చివరికి పెద్ద మనిషి మీరు ఎదుగుతారు. దీనికి ఇది ఒక సొల్యూషన్ సార్. ఇట్లా కాకుండా చేయడం అది ఎంతవరకు ధర్మం అని నేను అంటాను. దీనివల్ల ఇప్పుడు ఫ్యూచర్లో మన రాష్ట్రంలో చలి ఇలాంటి చాలా ఒకరికి చూసి ఒకరు సార్. ఇప్పుడు సమాజం ఎలాగుందంటే వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయకూడదు, ఇది మనం చెప్తున్నాం. సంయమనం పాటించి దీనికి ఒక ఎండ్ కార్డ్ వేసి ఒక్కొక్కసారి మనం 100కు 100% మనకి 100కు 100% చేయడానికి మనం ఏం దేవుళ్ళం కాదు. 90% 80% చేయగలుగుతాం. దానికి కట్టుబడి ఒక స్టెప్ దిగాలి. ఇప్పుడు దిగినంత మాత్రం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైనా మామూలు జాలి లేని మనిషా, లేకపోతే అలాంటి మనిషా? ఏముందండి ఇది ఒక స్టెప్, వాళ్ళే ఒక స్టెప్ అక్కడికి ఇది అయిందనుకోండి, ఏమన్నా మనం ఏం వదిలేస్తామా, లేకపోతే ఏం చేసేస్తాం? ఇవి జరుగుతాయి సార్, ఇవేమైనా పెన్ అండ్ పేపర్ మీద ఇవన్నీ, మిగతావన్నీ యథావిధిగా అన్నీ ఉంటాయి సార్. ఎక్కడా తప్పు చేయం సార్. కన్నకు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. అలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయం. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది సార్. దీనికి కొద్ది సమయం పాటించి ఒక ముందడుగేసి ఒక స్టెప్ మేమే పొంది వాళ్ళు తగ్గిపోయాం అనుకొని ఇక్కడికి ఒక ఎండ్ కార్డ్ వేస్తాం. మీ ఆర్టీవీ ద్వారా కానీ ఎనీ మీడియా ఎవరి ద్వారా కానీ జరిగిన ఇది ఒక మంచి విషయమే సార్. అది నా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చూస్తే కనుక ప్రస్తుతం దువ్వాడ
ఇంట్లో ఉన్నటువంటి ఈ కుటుంబ సమస్య మాత్రం ఎవరికి అంతు చిక్కినటువంటి పరిణామాలు చోటు చేసుకుని వాణి తరపున ఉన్నటువంటి 5 డిమాండ్లలో 3 డిమాండ్లు బేషక్గా శ్రీనివాస్ కూడా అంగీకరించాడు. అది రాతపూర్వకంగా దఖలు చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. 4వ సమస్య ఏదైతే విడాకులు ఉన్నాయో ఆ ప్రక్రియ మాత్రం వారి ఇరువురు సమక్షంలో అతి త్వరగా జరిగినటువంటి పరిణామాలు తీసుకు అడుగులేస్తున్నారు. ఇక 5వ డిమాండ్ విషయంకి వస్తే మాత్రం ఎవరైతే నిలువు నీడ లేకుండా ఇంటి నుండి గెంటేసిన తర్వాత సుమారు 16 నెలల పాటు ఒంటరిగా బయటనే ఉంటూ తల్లి అన్నదమ్ముల సంరక్షణ ఉన్న తర్వాత ఈ హైవే పక్కన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడ ఆవాసం ఉంటున్న ఆ ఇంటికి 7 రోజుల క్రితం తలుపులు పగలగొట్టుకొని లోపలికి వచ్చినటువంటి వాణి 2 పిల్లల్ని పోలీసులు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య రోజు రోజుకి జటిలం అవుతుంది. పోలీసుల వ్యవహార శైలి వెనక మాత్రం ఆ కుటుంబ కలహాల మధ్య రాజకీయ ప్రమేయం ఉంది. అందులో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హస్తం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ కుటుంబ కలహాల మధ్య కూడాను ఆయన ఇటువంటి ఇన్వాల్వ్ కాడని మాత్రం ఆయన మదన పడుతున్నారు. ఇది మరో కుటుంబంలో జరగకుండా ఉండాలంటే తక్షణమే ఎవరైతే వాణిని కావచ్చు పిల్లల్ని వారి సొంత ఇంటికి పంపించిన తర్వాత వీరిపై ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి తీరిస్తే బాగుంటుంది. ఇప్పటికే అసలు సమాజంలో ఇదేదో పెద్ద వింతగా చూస్తున్నటువంటి పరిణామాలు చేసుకున్న విషయం మాత్రం తమను కూడా మదనపాటు చేస్తున్నాయి. అటు ఆమె తరపున వచ్చినటువంటి 3 ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు, ఈ శ్రీనివాస్ తరపున వచ్చినటువంటి బాబా శ్రీధర్ గౌడను చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం వీరి చర్చలు త్వరగా ఫలించాలి. పోలీసులు మాత్రం చట్టపరంగా వ్యవహరించి ఆ ఇంటి నుండి ఆమెను గనక సొంతింటికి పంపించిన లేదనుకుంటే కేసు అంటే పోలీసులు చట్టపరంగా చర్యలు చేపట్టినా కూడాను ఈ సమస్యకు మార్గం దొరుకుతుంది. అక్కడే ఆవిడ ఇన్నాళ్ళు కూర్చొని ఉన్నా కూడాను పోలీసులు చోద్యం చేయడానికి మాత్రం ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. కుటుంబ కలహాల్లో మాత్రం రాజకీయ జోక్యంతో పాటు పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించకపోవడంతోనే ఈ సమస్య మాత్రం జటిలం అవుతుంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం దిశగా తాము చేస్తున్న ప్రయత్నంలో మాత్రం చట్టపరంగా తమకు మద్దతు లభించకపోవడంతోనే ఈరోజు ఇది ఇంకా రోజు జటిలం అవుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని మాత్రం ఎవరైతే అటువైపు నుండి పెద్దలు ఉన్నారో వారు కూడాను వాణికి నచ్చజెప్పి ఒక స్టెప్ కనుక దిగినట్టయితే తాము మాత్రం అన్ని న్యాయపరంగా వారికి దఖలు చేసి ఈ సమస్యను పరిష్కారం దిశగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి శ్రీధర్ బాబా హామీ ఇస్తున్నారు. మరి వాణి ఆ డిమాండ్ని ఒప్పుకుంటుందా, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.